స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే క్రేజు ఎంత మాత్రం ఉన్నదో మన అందరం చూసినమేనాయే. ఒకప్పుడు అమ్మడు వరుస పెట్టి సైన్మాలు చేసుకుంటా క్షణం తీరిక లేకుండా గడిపిన ఈమె ప్రస్తుతం అవకాశాల కోసము ఇక మస్తుగా ఎదురు చూస్తున్నదంట. ఇక చూసిరా గిట్లయింది అనమాట పరిస్థితి. దాదాపుగా 2 ఏళ్ళు దాటిపోయిందంట ఒక విజయం అందుకొని. ఇక దాంట్లో భాగంగానే ఈ అమ్మడు పోయిన ఏడాది వచ్చిన కిసికా బాయ్ కిసికా జాన్ అనే సైన్మాతోని సరిపెట్టుకొని ఇక ఇప్పుడేమో గట్టిగానే ప్రయత్నిస్తున్నదంట. ఇందులో భాగంగానే ప్రస్తుతం సూర్య ప్యాన్ ఇండియా సైన్మాల గీవే కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నదంట. అంతేకాదు హిందీలో గిట్లా దేవా అనే సైన్మాల షాయద్ కపూర్ సరసన నటించనికే సిద్ధమైపోయిందనంట. ఇక కాంచన 4వ భాగంలో గిట్లా గీవనే నటిస్తున్నది అని కొన్ని నాళ్ళ సేంది పరిశ్రమల మస్తు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఇదంతా మంచిగుంటే ఇదంతా పక్కకు పెడితే గినక ఇటీవల నేను నిర్వహించిన మన ఐఫా అవార్డు కార్యక్రమంలో ఈ అమ్మడు మీడియాతోని మాట్లాడిందంట. ఇక మీడియాకి వెళ్ళి ఒక ప్రశ్న ఎదురవ్వగా రాజమౌళిన త్రివిక్రమ వీళ్ళిద్దరు ఇట్లా ఒకటేసారి సైన్మా చేసేటందుకు అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్న ఎదురైతే ఈమె నిర్మోహమాటంగా రాజమౌళి పేరు చెప్పిందంట. ఇక రాజమౌళితోని ఇప్పటి వరకు నటించలేదు, అందుకనే ఆయన పేరు చెప్పిన, కానీ ఇద్దరు నాకు ఇష్టమే అని చెప్పేసింది. మళ్ళా దీనితోని ఈమె చేసిన వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో గరం ముచ్చట్లెక్క మారినాయంట. ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క స్పందిస్తున్నారంట. ఇక ఒకలేమో పూజా హెగ్డే త్రివిక్రమ్ పేరు చెప్పకపోవడానికి కారణం ఏంది అని అంటే త్రివిక్రమ్ అసూయ పడేటట్టుగా చేసేటందుకే ఆమె గిట్లా చెప్పింది అనే మాట అయితే అంటున్నారు. ఇక అందుకు కారణం గిట్లా ఉన్నది అంటున్నారు. గుంటూరు కారం విషయాల్లో జరిగిన విషయాన్ని వాళ్ళు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అన్నమాట. ఇక మరికొందరు మాత్రం పూజా హెగ్డే మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు ముచ్చటకొస్తే త్రివిక్రమ్తోని పూజా హెగ్డే మొదటి సైన్మా అరవింద సమేతతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత ఇంకో విజయవంత సైన్మా వీళ్ళిద్దరి కలయికలనే అలా వైకుంఠపురంలా త్రివిక్రమ్ పూజా హెగ్డే నటించేటందుకు అవకాశం ఇచ్చిండు. మళ్ళీ గుంటూరు కారం విషయాల్లోనే వీళ్ళిద్దరు కలయిక మళ్ళా చూస్తామని అనుకుంటే ఏవో కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే దాంట్లోకి వెళ్ళి తప్పుకున్నది. ఇక ఏదేమైనా సరే కానీ నిజంగానే ఆయనతోని పని చేయాలని చెప్పేసి ఆమె ఆయన పేరు చెప్పిందంటారా, లేకుంటే పరోక్షంగా త్రివిక్రమ్కి ఏదైనా సూచన ఇస్తున్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.